అత్యవసర సమయాల్లో మొరగని కుక్కల్ని కూడా విశ్వాసఘాతకులుగా ముద్రలేసి మున్సిపాలిటీ బండెక్కిస్తారు. మరి మనకు మన ప్రయోజనాలకు కాపు కాయాల్సిన మన పార్లమెంటు మెంబర్లు 6 నెలల తర్వాత ఆరాంగా మురిగితే దాన్నేమంటారు? రైల్వే బడ్జెట్లో మనకు జరుగుతున్న అన్యాయం గుర్తొచ్చింది కనుకనే ఇంతటి మోటు సాపత్యాన్ని చెప్పాల్సి వస్తోంది. ఘాటుగా అనిపిస్తే క్షంతవ్యులం. మా రాష్ట్రానికి కావలసిన రైల్వే అవసరాలు ఇవి అని 6 నెలల ముందే, అంటే సెప్టెంబర్ నెలలోనే కేంద్రానికి సిఫార్సులు పంపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వడ్డించి విస్తళ్లు ఎత్తేసే టైం దాకా వేచుండి ఇప్పుడు ఎంపీలతో చర్చకు కూర్చోవడమే ఒక పెద్ద విడ్డూరం. పాస్వాన్ కల్మాడీల కాలం నుంచి మన రాష్ట్రపు రైల్వే దగా పడుతూనే ఉంది. నిన్న బెంగాలీ బామ్మ హయాంలోనూ అదే జరిగింది. రేపటి రైల్వే బడ్జెట్ అయినా ఏపీ మీదకి లాభసాటి సిగ్నళ్లు పంపుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. కోట్ల బడ్జెట్టు, కోచ్ ఫ్యాక్టరీలు కాకపోయినా బిజీ రూట్లలో చిన్నపాటి రైళ్లు 1-2 డివిజన్ మార్పులైనా మనకు ప్రాప్తం లేకపోతోంది. మన ఆదాయాన్ని మిగతా రాష్ట్రాలు మీద పడి దోచుకుపోయేదాకా వేడుక చూసి ఇప్పుడు తీరిగ్గా సమీక్షలకు ఆహ్వానాలు పంపడం వెకిలితనం కాకపోతే ఇంకేంటి? ఎక్కువ మంది ఎంపీలు ఇచ్చిన అతిపెద్ద రాష్ట్రంగా మనకు దక్కాల్సిన వాటా ఈసారైనా దక్కించుకుందామన్న చిత్తశుద్ధి రాష్ట్ర సర్కారుకు లేకపోయింది. ఇంతకు తెల్లటోపీ ఎంపీలంతా మనకు విశ్వాసపాత్రులా, లేకపోతే ఢిల్లీలో ఉండే వాళ్ళ అమ్మకు విశ్వాసపాత్రులా? ఆన్సర్ ఉంటే మీరు చెప్పండి. ఒడిశా రాష్ట్రంలో కల్తీ సారా తాగి 2 మరణం. నైతిక బాధ్యతగా అబ్కారీ మంత్రి రాజీనామా. మొదటి సగం బాధపడే వార్త అయితే రెండోది మాత్రం ఎంతటి శ్రవణానందకరమైన వార్త. నైతిక బాధ్యత అనే మాటే బొత్తిగా నల్లపూసైపోయిన సమకాలీన రాజకీయాల్లో ఇటువంటి వార్తలు ఎంతెతికినా దొరకవు. మన రాష్ట్రంలోని అబ్కారీ అనబడే దురవస్థనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అవును, సిండికేట్ల పుట్టగొడుగులు పుట్టుకొచ్చి ఎక్సైజ్ సిస్టమ్ దారి తప్పి చాలా రోజులే అయ్యిందంటూ స్వయాన మందు శాఖ మంత్రి సెలవిచ్చుకున్న దైన్యపు దృశ్యం చూడండి. గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎక్సైజ్ శాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి కూడాను దాదాపుగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ట్రాక్ తప్పింది అని చెప్పి నేను అనేక సందర్భాల్లో మీడియా ముందు కూడా కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. నైతిక బాధ్యతకు స్పెల్లింగ్ ఏంటన్నది మన మంత్రి గారు మర్చిపోయారని సరిపెట్టుకుందాం. ఖమ్మం జిల్లాలోని ఒక సిండికేట్ గాడు తన డైరీలో మంత్రి గారికి సమర్పించుకున్న మొత్తం అక్షరాల 10 లక్షలంటూ రాసుకుంటే దాన్ని ఏసీబీ నివేదికలో పొందుపరిస్తే అత్యంత సింపుల్గా తూచనేసిన ఘనత కూడా ఈ అబ్కారీ మంత్రి గారిదే. ఏసీబీ చేసినా కూడా ఏసీబీ నా విషయంలో ప్లస్ వాళ్ళు రికార్డ్ చేసిన విధానం కూడా సరైనది కాదు. వాళ్ళు రికార్డ్ చేసే ముందే ఒక మంత్రిగా మీ మీద ఎలిగేషన్ వచ్చింది, దీని మీద మీ వివరణ ఏంటంటే చెప్పేసి అడిగితే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండేవని. కానీ ఇది ఒక స్టేట్మెంట్ వరకే అంటున్నారు కాబట్టి ఇంకా ఫైనల్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ విచారాలు అన్నీ బయటకు వస్తాయి. నేను ఈ రోజున ఈ వ్యాపారస్తులకి, సిండికేట్ మెంబర్స్కి, కొంతమంది అవినీతి అధికారులకి మింగుడు పడని వ్యక్తిలాగా ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి నన్ను ఇందులో ఇరికించడానికి చేసిన ప్రయత్నం అనే నేను భావిస్తున్నాను. సదరు మంత్రివర్యులు రాజీనామా చేసి చక్కా ఇంటికెళ్ళిపోతే ఇప్పుడు జనానికేదో ఒరిగిపోతుందని ఇక్కడెవ్వరూ అత్యాశ పడిపోవడం లేదు. ఇది వాళ్ళ చీము నెత్తుళ్లకు సంబంధించిన సమస్య కనుక అంతిమ తీర్పును వాళ్ళకే వదిలిపెట్టేద్దాం. ఇది ఇంకో మంత్రి గారి సంగతి. సడన్ గా జనజీవన స్రవంతి నుంచి తప్పుకుని తీవ్రవాదంలో చేరిపోయిన డిఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి మీదకు మందు పాత్రలు సిద్ధం చేసుకుంటున్నారు. తన పోర్ట్ఫోలియోను చీల్చుకుని అస్మదీయులకు ఇచ్చుకున్నారన్న కసితో ఆరోగ్య మంత్రి గారు అదే పనిగా కారాలు బిర్యాలు నూరేస్తున్నారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగుకు మోకాళ్ళు అడ్డు పెట్టడమే ఇక మీదట డిఎల్ భవిష్యత్ ప్రణాళిక. పనిలో పనిగా పార్టీ ఇంటి గుట్లను కూడా ఒక్కటొక్కటిగా రచ్చకిడ్చి ముఖ్యమంత్రి ప్రధాన శత్రువుగా మీడియాలో స్థిరపడిపోవడమే డిఎల్ ప్రధాన ధ్యేయమా? ఈ దారిలో వెళ్తేనే స్పీడ్గా పెద్ద కుర్చీని చేరుకోవచ్చన్నది ఆయన ఉద్దేశమా? కానీ సూట్ కేసులతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కితేనే కావలసిన పదవులు దక్కుతాయన్న డిఎల్ డైలాగే తాజా చిక్కు ప్రశ్న. నేను సూట్ కేసు పట్టుకొని చెన్నై పోయో, బాంబే పోయో, ఢిల్లీ పోయి అంటే డైరెక్ట్గా పోతే ఎవరన్నా చూస్తారు మేము చేసే పైరవీలు. అధికారం కోసం, ఏ పదవి కోసమైనా, ఏ పదవికైనా గడ్డి తినే వ్యక్తులు చాలామంది ఉన్నారు మా పార్టీలో. అట్లా గడ్డి తినే ఇవాళ ఉన్నత స్థానాలు సంపాదించుకున్నారు చాలామంది వ్యక్తులు. అవినీతికి, సామాజిక వర్గానికి ఒక విచిత్రమైన లంకె పెట్టి మోపిదేవికి బాసటగా నిలబడిన రవీంద్రుడి నైజం మన డిక్షనరీలకైతే అర్థం కాదు.
దొరికిన ప్రతి ఛాన్సుని కిరణ్ కుమార్ను కార్నర్ చేయడానికి ఉపయోగించుకోవాలన్న రవీంద్రుడి వేగం ప్రమాదానికైనా దారితీయొచ్చు. ఇదే పని పదే పదే చేసి చివరకు అస్త్ర సన్యాసం చేసి పారిపోయిన మన శంకరన్న ఎగ్జాంపుల్ ఆయన మర్చిపోతే ఎలా?